విడుదల మూవీ విజయ్ సేతుపతి పార్ట్ 1లో ఒక ఇన్స్టెంట్ యథార్థ ఘటనని 2లో ఫుల్ ఫ్లెక్స్ చెస్ట్ కేసు ఇచ్చారు భయ. మాస్టర్ సినిమా తర్వాత ఈ విడుదల విజయ్ సేతు గారి కెరీర్కి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా, గౌతమ్ మేనన్ గారి కానీ అలాగే తదితర ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఈ విడుదల 2 ఈ 20 రిలీజ్ అయ్యి తమిళ్ తెలుగు ఆడియన్స్కి మనకు గతంలో స్వాతంత్రము పోరాటం చేసే విధానము ఫ్యూచర్లో ఈ రకంగా మనకి ఎలాగ స్క్రీన్ మీద చూపించిన విధానం చాలా బాగుంది. స్వేచ్ఛకు ఒక మంచి పట్టదారగా ఉంది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, అలాగే దీన్ని ఫోటోగ్రాఫ్ కానీ, ప్రొటెక్షన్ వాల్యూస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాచబుల్ మూవీ, ఒక హిస్టరీ మెసేజ్. వాచ్. విడుదల సినిమా 1 కంటే చాలా 2 బాగుంది. చాలా వెట్రిమారన్ గారి డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అండ్ హీరో యాక్టింగ్ కూడా బాగుంది. విజయ్ సేతుపతి గారి చాలా చాలా బాగుంది మూవీ. అందరూ మిస్ అవ్వకుండా చూడండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎంస్ అదే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్, యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు విడుదల 2 సినిమాకి వెళ్ళి దీన్ని విజయవంతం చేయండి. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. విడుదల మూవీ చూసాను, చాలా బాగుంది. వెట్రిమారన్ గారు మళ్ళీ కంబ్యాక్ అన్నారు. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే ఇట్స్ ఫ్యాబులస్, సూపర్. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. విజయ్ సేతుపతి చాలా బాగుంది. అతని యాక్టింగ్ వరకు చాలా బాగుంది. యాక్టింగ్ అంతా బాగుంది, మ్యూజిక్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంది. అది యాక్టింగ్ మాత్రం 100% సినిమా. సాంగ్స్ బాగున్నాయి, మూవీ అన్ని దీంట్లో బాగోలేదు ఏది లేదు, అన్నీ బాగున్నాయి భయ్యా. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసి విజయం చేయ కోరుకోండి. డైరెక్షన్ చాలా అతనికి పేరెట్టాకల. అతను మన విజయ్ సేతుపతి గారు అంటే మన ఇండియాలో తమిళ్లో మంచి నెంబర్ 1 హీరో. సినిమా చాలా బాగుంది. సినిమాలో తీసి అన్న వీళ్ళు ఏది లేదు. సినిమా చాలా బాగుంది. సెంటిమెంట్ నాకు బాగా నచ్చింది భయ. ఇప్పుడే విడుదల మూవీ అయితే చూసాం భయ. సినిమా అయితే చాలా బాగుంది భయ. ఫస్ట్ ఆఫ్ ఫైట్స్ కానీ, బీజిఎమ్స్ కానీ మనకు చాలా బాగుంది అన్న. ఇంకా మనం స్వతంత్రం ముందు ఎట్లా అయితే పోరాడి మన ఎట్లయితే గెలిచారో దాని గురించి అయితే చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది అన్న. సివిల్ స్కోర్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ బాగుంది అన్న. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ప్లస్ డైరెక్షన్ చాలా బాగుంది అన్న. విట్రిమారన్ డైరెక్టర్ వచ్చేసి హీరో సూర్య గారి క్యారెక్టర్ కూడా బాగుంది అన్న. మొత్తం క్లైమాక్స్ వచ్చేసి పిక్చర్ పీక్స్ లో ఉంది. మనకైతే ర్యాంప్ ఆడిస్తుంది. సినిమాని అయితే December 20కి వచ్చేసి మనం అందరం అయితే థియేటర్లో చూడాల్సిన సినిమా అనేది. భయ్యా విడుదల 1 వచ్చినప్పుడు చూసినా, ఇప్పుడు 2 వచ్చినప్పుడు చూసినా, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఇవన్నీ లేవు. సినిమా మొత్తం ఒకే రేంజ్ లో హ్యాపీగా, అంటే అసలు ఎంత గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం అయితే దద్దరిల్లిపోద్ది. 2 సాంగ్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బిఫోర్ ఒకటి, ఇంటర్వెల్ తర్వాత ఒకటి. రెండు సాంగ్స్ ఓన్లీ సిచ్యువేషన్ సాంగ్స్ అనమాట. వండర్ఫుల్ అనిపిస్తాయి. ఒక్కోసారి అడవిలో పోలీసు వాళ్ళు, వీళ్ళు నక్సలు ఈ గ్రూప్ అనే వాళ్ళు ఎదురుపోయేటప్పుడు వచ్చే బీజిఎం ఉంటూ చూసారా, అది వణుకు పుడుతున్నమాట. నిజంగా 1 man ఆర్మీ అంటారు కదా, విడుదల 1లో ఎలాగైతే అతను చేశాడో దీంట్లో కూడా అలాగే. చిరంజీవి అని ఎలాంటి వాడు చెప్పారు, విజయ్ సేతుపతి నాకంటే గొప్ప నటుడు, ఉత్తమ నటుడు అని చెప్పి. సో అటువంటి నటుడు ఎలా చచ్చిపోయినప్పుడు కానీ, బురదలో ఫైటింగ్స్ వచ్చినప్పుడు కానీ న్యాచురల్ గా పడిపోతున్న ఫీలింగ్స్ వెళ్తే, అడవిలో చూపించే సన్నివేశాలు అంటే కెమెరా పనితనం, ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు, ప్రతి ఒక్కటి బాగున్నది భయ్య. నిజంగా ఒక లేడీ ఉన్నది, విజయ్ సేతుపతి భార్య చేసిన ఆమె సన్నివేశాలు కూడా చాలా బాగా అనిపించేది. సెంటిమెంట్ ఉన్నది. 70s 80s లో ఉండే పోలీసులకు నక్సలైజానికి జరిగే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అవి చూస్తే మనకు గతం గుర్తు వచ్చేస్తాయి. నిజంగా ఏడుస్తాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మంచి మూవీ థియేటర్కి వచ్చి చూసాను కోరుకుంటున్నాను నేను. వెట్రిమారన్ గారి డైరెక్షన్కి అయితే సెల్యూట్ చెప్పాను. 100% చాలా అంటే చాలా బాగుంది. విజయ్ సేతుపతి నిజంగా అన్నయ్య చెప్పినట్టుగా ఉత్తమ నటుడు, ఇండియాకి ఉత్తమ నటుడు, తెలుగు తమిళనాడు కాదు ఇండియాకి ఉత్తమ నటుడు విజయ్ సేతుపతి. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. హాయ్ భయ్యా. విడుదల 2 నిజంగా వెట్రిమారన్ ఎన్టీఆర్ ఇంత గొప్పగా ఎందుకు ఇష్టపడతాడో అర్థమైంది. పార్ట్ 1 అంటే పార్ట్ 1, 2 మాత్రం హైలైట్ ఉంది. ఫస్ట్ బీజిఎం నెక్స్ట్ రేంజ్లో ఉంది. క్లైమాక్స్ విజయ్ సేతుపతి అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం సినిమాకే హైలైట్. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ బిగినింగ్ ఏ టెంపోలో మొదలవుతుందో, మనకు పార్ట్ 1లో ఎక్కడ సస్పెన్స్, మనకు పార్ట్ 2 క్యూరియాసిటీ పెంచిండో అక్కడ నుంచి మొదలయ్యి ఒక రేంజ్లో అనిపిస్తుంది. సాలిడ్గా ఉంది. కంటెంట్ మాత్రం ఒక కమర్షియల్ బొమ్మలాగా. స్టోరీ ఈ మధ్యకాలంలో వెట్రిమారన్ అంటే ఒక బెస్ట్ స్టోరీ కాన్సెప్ట్తో వస్తాడు. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. క్లైమాక్స్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్
పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అందుకే ఎన్టీఆర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో చేయాలనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ ప్రతి హీరో కూడా ఒక కంటెంట్ తో మూవీ రావాలంటే ఇలాంటి డైరెక్టర్ చేతిలో పడితే బెస్ట్ కంటెంట్ మూవీ అవుతుంది. విడుదల మూవీ భయ్య మామూలు ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ లో తీసుకెళ్ళిన సెకండ్ హాఫ్ వచ్చాలి రచ్చ రచ్చ అనమాట. మామూలు ఆ ఫైట్స్ ఏంది ఆ నరుకుడేంది భయ్య. నిజంగా విడుదల మనం సినిమా చూస్తాం కానీ పార్ట్ 2 కోసం వెయిట్ చేసినంత నేనైతే దేనికోసం వెయిట్ చేయలే భయ్య. చాలా చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ మామూలుగా లేదు భయ్య. చాలా చాలా బాగుంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంటే అంటే మాత్రం అది విడుదలనే. అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా చాలా బాగుంది భయ్య. మిస్ కాకుండా అందరూ చూడండి. ఏమన్నా యాక్టింగ్ విజయ్ సేతుపతి మామూలుగా నరకలేదు భయ్య. ఒక్కొక్కరి చెమట పట్టించిండో సూపర్. సినిమా అయితే చాలా బాగుంది. విడుదల పార్ట్ 1 విడుదల పార్ట్ 2 కైతే ఏంది బ్రో, ఏం సినిమా బ్రో, ఏం సినిమా. ఖాళీ ఇచ్చి పడేశాడు అనమాట వెట్రిమారన్ సార్. అసలు నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసా ఎన్టీఆర్ది. ఒక సంథింగ్ ప్రెస్ మీట్ లో చెప్పారనమాట, వెట్రిమారన్ సార్ తో ఒక సినిమా చేయాలని నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. అంత గొప్ప టాప్ ఎన్టీఆర్ చెప్పారనమాట. సో ఏం చేశాడు బాయ్, ఏం చేశాడు. పార్ట్ 1 ఒక రేంజ్ అయితే పార్ట్ 2 ఇంకా లెవెల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కి దండం పెట్టాలన్నమాట. హ్యాట్స్ ఆఫ్ అసలు మన ఇండియాలో ఇలాంటి డైరెక్టర్ ఉండడం చాలా అరుదు అనమాట. సూపర్ డైరెక్టర్. నెక్స్ట్ ఈయనకి ఒక నేషనల్ అవార్డు రావాలి, లేకపోతే ఇంకే పెద్ద రావాలన్నమాట. విజయ్ సేతుపతి ఉన్నాడు భయ్యా. యాక్టింగ్ పాపా ఏం న్యాచురాలిటీ, రక్తపాతం అనమాట. ఎంత ఇంపాక్ట్ ఉందంటే నాకు ఏ సీన్ నేను అసలు ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయాను అనమాట. అంత ఇంపాక్ట్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. విజయ్ సేతుపతికి నేషనల్ అవార్డు రావాల్సిందే, వస్తుంది పక్క, రాకపోతే ఇంకా వేస్టే అనమాట. అంత బాగుంది సినిమా. విజయ్ సేతుపతికి హ్యాట్స్ ఆఫ్. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉంది అనమాట. రీసెంట్ టైం ది బ్లాక్ బస్టర్. విడుదల సినిమా చూసాను. విడుదల సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ 1 చూసాను. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈగర్గా వెయిట్ చేసిన దానికి తగ్గట్టు పార్ట్ 2 కూడా ఇచ్చి పడేసినాడు. విజయ్ సేతుపతి అయితే యాక్టింగ్ కానీ వేరే లెవెల్. ఇంకా ఇంటర్వెల్లో వచ్చిన ఫైట్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఏమొస్తుంది అని మరి అసలు చాలా వెయిట్ చేసిన అనమాట సినిమా కోసం. అట్లనే సినిమాలో కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ కానీ ఫైట్స్ కానీ మంజు వారియర్ యాక్టింగ్ కానీ సూర్య యాక్టింగ్ కానీ పార్ట్ 1 కన్నా కూడా పార్ట్ 2లో ఎరగదీస్తారు. అండ్ సూర్య ఇంకేం చేస్తాడు, అసలు విజయ్ సేతుపతి ఏం చేస్తాడు అనే ఒక ఇది ఉండ అనమాట సినిమా మొత్తం కూడా. అసలు సినిమాలో అన్నీ కూడా ఎంత బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి అంటే ప్రతి సినిమా కూడా ఈ సినిమాలో ఉండాలన్నారు. వెట్రిమారన్ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. ఆయన అన్ని సినిమాల్లో కూడా ఇది బెస్ట్ సినిమా అనుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా సినిమాలో నాకు బాగా నచ్చింది బీజిఎం అయితే అద్దరు కొట్టేశారు. సినిమా కూడా వేరే లెవెల్. ఇక ఈ వీక్ మొత్తానికి కూడా ఇప్పుడు విడుదలనే అనుకోవచ్చు. విడుదల పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగుంది. ఇప్పుడే విడుదల పార్ట్ 2 చూశాను. అసలు వేరే లెవెల్ ఉంది. పార్ట్ 1కి మించింది అనమాట 2 అయితే. అసలు విజయ్ సేతుపతి సార్ అసలు ఏడిపించేశారని నేను చెప్తున్నా సార్. వెట్రిమారన్ సార్ డైరెక్షన్ అయితే కుమ్మేశాడన్నా సార్. వెట్రిమారన్ సార్ మా ఎన్టీఆర్ తోటి కూడా ఒక సినిమా అయితే తీయండి. నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ ఫైట్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్. ఆ బీజిఎం కానీ అసలు ఆ డైరెక్షన్ కానీ ఇప్పటి నుంచి ఆ విజువల్స్ మైండ్ నుంచి అయితే పోవట్లేదు భయ్యా. ఆ విధంగా ఉంది పార్ట్ 2. ప్రతి ఒక్కరికైతే పార్ట్ 1కి మించి ఉంటుంది సినిమా అయితే. సో ప్రతి ఒక్కరైతే సినిమా చూడండి అన్న. విడుదల సినిమా అయితే చూసాం. ఈ సినిమా అయితే ఎక్సలెంట్. మెయిన్ అయితే ఇందులో ఇంటర్వెల్ సీన్ అయితే చెప్పాలి. ఎంత చెప్పినా సరే తక్కువ. సినిమా అయితే అంత ఉంది, మామూలుగా అయితే లేదు, అదిరిపోయింది. ఇంకా చూసుకుంటే మాత్రం ఇందులో ఉన్న సాంగ్స్ అవ్వచ్చు, బీజిఎమ్స్ అవ్వచ్చు, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అవ్వచ్చు, ఇంటర్వెల్ ఫైట్ అవ్వచ్చు, అన్నీ అయితే అదిరిపోయినాయి. మరి మీరు కూడా ఈసారి అయితే మాత్రం పక్క విడుదలకైతే వచ్చండి. బొమ్మ దద్దరిల్లిపోయింది అంతే. సో సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది బ్రో. సినిమా హైలైట్, సినిమా తోపు తురుమని దానికి మించి ఉంది. నిజంగా చెప్తున్నావు, మన విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎంట్రీ మాత్రము నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ కాదు ప్రపంచంలో ఏ హీరోకి ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోడు. ఆ రేంజ్ లో ఇచ్చాడు ఎంట్రీ. సినిమా సూపర్ హిట్ భయ్య. మనం అనుకున్న దానికంటే 100% ఇచ్చి పడేశాడు విజయ్ సేతుపతి. యాక్టింగ్ అంటే మనం తెలిసిన విషయమే, కానీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అనుకుంటాం. గతంలో ప్రకాష్ రాజ్ని చూసాము, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక హీరో. విలన్ అయితే చూసాం, ప్రకాష్ రాజ్ విలన్ గా చూసాం, కానీ ఇప్పుడు హీరోనే ఇలా చేయడం అనేది సినిమా చాలా బాగా నచ్చింది. సో ఇంటర్వెల్ సీన్స్ అయితే గూస్ బాంబ్స్. ఇంకొకటి మన క్లైమాక్స్ కి అయితే ఒక్కొక్కరు నిజంగా ఏడ్చుకుంటూ వస్తారు భయ్య. సో సినిమా అంటే చాలా చాలా బాగా నచ్చింది. సినిమా సూపర్ బ్రో, చాలా బాగుంది. డైరెక్షన్ ఏంది బ్రో, నిజంగా రాడికల్ బాల్స్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కటి సినిమా నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దద్దరిల్లింది బ్రో. నిజంగా వాళ్ళ భార్య భర్తల మీద ఎమోషనల్ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే వీర లెవెల్ పర్ఫార్మెన్స్. విజయ్ సేతుపతి 1 మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకు సినిమా. అరాచకం
దమ్ముంటే ఆపండి విజయ్ సేతుపతిని. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ప్రపంచంలో ఏ హీరోని విజయ్ సేతుపతిని దమ్ముంటే ఆపండి షెకావత్ అన్నలాగా ఆపండి విజయ్ సేతుపతి అని ఈ డైలాగ్ తో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. విడుదల మూవీ అన్న విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి అసలు మనకి ఇక చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతి యాక్టింగ్ ఇప్పుడు ఏ మూవీలో చూసినా కానీ విలన్ క్యారెక్టర్ గా అయితే అసలు ఇరగదీస్తున్నాడు. సో ఈ మూవీలో మాత్రం హీరోగా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో విజయ్ సేతుపతి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎలివేషన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా మన యాక్టింగ్, ఆ మెయిన్ ఫైటింగ్ సీన్స్ వస్తాయి అన్న, అక్కడక్కడ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. అసలు మామూలు ఆ బుడదల బండి అదేదో ఒక ఫైటింగ్ ఉంటుంది కదా, ఆ ఫైటింగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మధ్యలో మాత్రం అసలు హైలైట్ ఉంటుంది. అంటే మనకు కొంచెం అక్కడక్కడ బోర్ ఉన్నా కానీ మూవీ మాత్రం అసలు హైలైట్ అని చెప్పొచ్చు. బ్రో విడుదల 2 సీరియస్ గా చెప్తున్నా, నాకు పార్ట్ 1 చూసినప్పుడు పిచ్చగా నచ్చింది. వెట్రిమారన్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండే. సో అదే క్యూరియాసిటీతో మనం ఇప్పుడు మూవీ ఎట్లుంటుంది విడుదల 2 అని చూసిన. ఫస్ట్ దాంట్లో మనకి సూర్య క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన మెయిన్ అయితే, మనకి ఇందులో మొత్తం కూడా విజయ్ సేతుపతి అనమాట నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం, మనం అది మహారాజా మూవీ, చాలా మూవీస్ విజయ్ సేతుపతికి ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మనం అయితే చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో మాత్రం అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, మనకి అసలు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే మనకి ఈ మూవీలో చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, లవ్ స్టోరీ కానీ మనకి ప్రతి ఒక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ వెట్రిమారన్ డైరెక్షన్ కోసం అయితే డెఫినెట్గా చూడాలి. విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే మాత్రం క్లైమాక్స్ లో సీరియస్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఒక ఏడ్ చేస్తారన్నమాట. ఫ్యామిలీకి ఆ రేంజ్ లో కనెక్ట్ అవుద్ది. అంటే ఇంత మంచి మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జనాలకి అయితే వెళ్ళాలి. సూపర్ ఉంది మూవీ మాత్రం చాలా బాగుంది బ్రో. ఆయన యాక్టింగ్ కానీ, ఇంటర్వెల్ ముందు ఫైటింగ్ కానీ చాలా బాగుంది. పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం ఎండింగ్ ట్విస్ట్ ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. విడుదల సినిమా ఇప్పుడే చూసాం బ్రో, యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంది బ్రో. విడుదల 2 మూవీ చూసాం బ్రో, విడుదల 2 మూవీ చూసాం బ్రో. ఇప్పుడే క్లైమాక్స్ కి రాకుంది, ఫైటింగ్స్, హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్ ఉంది బ్రో. మస్తు ఉంది, చాలా మంచిగా ఉంది. సూపర్ బీజిఎమ్స్ మంచిగా ఉన్నాయి, డైరెక్ట్ మంచిగా ఉన్నాయి, ఆల్ సెట్. మ్యూజిక్ కూడా మంచిగా ఉంది బ్రో, ఆల్ సెట్. విడుదల మూవీ ఫస్ట్ పార్ట్ అయితే సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే పిచ్చి లేపేసిండన్న విట్రమన్ సార్ అయితే. ఇంకా దాంట్లో లాగ్ అంటే ఏం లేదు, బాగానే ఉంది సినిమా. ఇంకోసారి కూడా చూడొచ్చు, మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకా అది విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. సినిమా చూసిన, సినిమా మాత్రం మెంటల్ గత్తర్ అయిపోయింది. విడుదల ఇప్పుడే చూసాము, విడుదల సినిమా మాత్రం గత్తర్ అయిపోయింది. అమ్మా ఎన్ని రోజుల తర్వాత అన్న సినిమా చూసినాము. అన్న మాత్రం పిచ్చ ఫ్యాన్, మాత్రం హైలైట్ ఉంది సినిమా మాత్రం. ఇక లాస్ట్ కి చచ్చిపోతా చూడు, అదే చాలా బాధ అనిపించేసింది. సినిమా మాత్రం మెంటల్ వచ్చేసింది అన్న. ఇక ఆయనకైతే పెద్ద ఫ్యాన్ నేను. ఇక ఇట్లాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా అయితే మస్తుందన్న. సెకండ్ హాఫ్ ఫైట్ ఇట్లా మస్తుంది, కిచాక్ ఉంది సినిమా అయితే. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఇంకా చెప్పలేము. సాంగ్ ఇట్లా మస్తుంది, సాంగ్ అయితే ఇంకా హైలైట్ ఉంది. సినిమా అయితే చెప్పలేము, ఫ్లిప్ మొత్తం హైలైట్ ఉంది సినిమా అయితే. ఇంకా అన్న ఇప్పుడే విడుదల సినిమా చూస్తున్నా. సినిమా విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంటర్వెల్ ఫైట్ ఉంటది, గూస్ బంప్స్ వస్తాయన్న సినిమా. మీరు అయితే ఇది తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్లా చాలా మంచిగా అనిపించింది. వెట్రిమారన్ డైరెక్షన్ చాలా బాగుందన్న, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టర్ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, మనం ఇట్లా ఫీల్ అవుతాం. క్లైమాక్స్ మటుకు ఏక్ దమ్ముందన్న సినిమా మటుకు, అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. బీజిఎంస్ గురించి, బీజిఎంస్ ఇట్లా చాలా బాగున్నాయి అన్న, బీజిఎంస్ ఇట్లా బాగున్నాయి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా విడుదల 2. ఏముంది భయ్యా, విజయ్ సేతుపతి గారిని ఎన్ని సినిమాల్లో చూసి ఉంటాం కానీ ఈ సినిమాలో మాత్రం మామూలుగా చూడలేదు భయ్యా. నేచురల్ యాక్టర్ అంటే మన విజయ్ సేతుపతి గారు. సూత్రం కదా, ఏడిపించారయ్యా థియేటర్ లో, ఏడిపించారయ్యా. ఇలియారాజు గారి మ్యూజిక్ అంటే మామూలుగా ఉంటుందా, ఒక్క రేంజ్ లో ఇచ్చేసారు భయ్యా. అలాగే సాంగ్స్, అలాగే ఫైట్స్, ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకొక రేంజ్ లో ఉంది భయ్యా. ఖచ్చితంగా డిసెంబర్ 20 ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం ఈ సినిమా మాత్రం చూడాలి భయ్యా. ఈ సినిమా మాత్రం చూడకపోతే మన జీవితంలో ఏది చూడలేదని కోల్పోతాం భయ్యా. మంచి సినిమా భయ్యా. క్రిస్మస్ కో సంక్రాంతికో ఇలాంటి సినిమాలు వస్తాయి భయ్యా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం చూడండి భయ్యా. విడుదల 2 ఈ డైరెక్టర్ కోసం కానీ, ఈ ప్రొడ్యూసర్ కోసం కానీ, ఇందులో ఉన్న ఆర్టిస్టుల కోసం కానీ ఖచ్చితంగా చూడాలి. నేచురల్ నేచురల్ యాక్టింగ్ భయ్యా, నేచురల్ సూపర్ భయ్యా.